హలో గైస్, నేను మీ ఎడిటింగ్ రాజ్. ఈరోజు మనం ఈ వీడియోలో thumbnail చూశారు కదా, మొబైల్ యూజ్ చేసి ఏ ఎడిటింగ్ యాప్ లో అయినా అను ఫాంట్ ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఫస్ట్ నేనైతే ఎగ్జాంపుల్ గా ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ లో అయితే మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే అను ఫాంట్స్ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అవి అయితే క్రోమ్ లో అయితే అవైలబుల్ ఉంటాయి. అయితే ఈ వీడియో అయితే చూపించలేను, కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. మీరు యాప్ ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుందన్నమాట. చేస్తారంటే ఇక్కడ పైన మీకు ప్లస్ సింబల్ అయితే కనబడుతుంది కదా, దీని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ టెస్ట్ ఉంది కదా, టెస్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడైతే న్యూ టెక్స్ట్ అయితే వస్తుందన్నమాట. సింపుల్గా అయితే దీని అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో క్రోమ్ అయితే ఓపెన్ చేసేసి ఇక్కడైతే చాట్ జీపీటీ అని క్లిక్ చేయండి. చాట్ జీపీటీ అనేసి మీకైతే చాట్ జీపీటీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళేసి మీకు తెలుగులో మీరు ఏం ఫాంట్ కావాలనుకుంటా, అంటే ఏ టెక్స్ట్ కావాలనుకుంటా ఆ టెక్స్ట్ అయితే టైప్ చేయండి. ఇక్కడ నేనైతే సపోజ్ ఎగ్జాంపుల్కి వారణాసి అని సెర్చ్ చేస్తున్నా. వారణాసి అని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఇది ఈ టెక్స్ట్ అని తెలుగులో కావాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా తెలుగు కన్వర్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి యారో మార్క్ అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీకు ఇలా తెలుగులో అయితే వస్తుందన్నమాట. ఓన్లీ వారణాసి అనేది కాపీ అయితే చేసుకోండి. క్రోమ్లో సర్చ్లోకి అయితే వెళ్ళేసి సర్చ్లో వచ్చేసి ఆంధ్ర టు యూనికోడ్ అని సెర్చ్ చేయండి. ఆంధ్ర యూనికోడ్ అని వస్తుంది అనమాట. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. చూసుకోవచ్చు ఇక్కడ ఆంధ్ర కోడ్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడైతే మీరు సింపుల్గా అయితే ఇక్కడైతే మీరు చాట్ జీపీటీలో కాపీ చేసుకున్నారు కదా, ఆ టెక్స్ట్ని అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. చేసుకొని ఇక్కడ సింపుల్గా కన్వర్ట్ అండ్ కాపీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. చూసుకోవచ్చు ఇక్కడైతే యూనికోడ్ నుంచి యూనికోడ్ లాగా అయితే చేంజ్ అయితే చేసింది అనమాట. ఇట్లా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, ఈ సింపుల్గా అయితే ఇది కాపీ చేసుకోండి. ఇప్పుడు మేము చేస్తాం డైరెక్ట్గా పిక్సెల్ ల్యాబ్ యాప్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ సింపుల్గా మీరు కాపీ చేసుకుంటే ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. చూసుకోవచ్చు ఇలా అయితే వస్తుందన్నమాట. చూసుకోవచ్చు గైస్, ఇలా అయితే వస్తుందన్నమాట. దీన్ని కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. ఇలా చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఏ క్లిక్ చేసి ఇక్కడ సైడ్కి వెళ్తే ఫాంట్ అని ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఏబీ ఫాంట్ ఉంది, దీని అయితే క్లిక్ చేసుకోండి. చేసేసుకొని ఇక్కడ మై ఫాంట్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఏ దాంట్లో అయినా, సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసుకొని మీ ఫైల్ మేనేజర్కి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ సింపుల్గా మీకు ఏ ఫాంట్ అంటే తెలుగు ఫాంట్ ఏ ఫాంట్ కావాలో ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్కి ఆరాధన అని సెర్చ్ చేస్తున్నా. కొంచెం ఆరాధన టీటీఎఫ్ అని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసుకొని యాడ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫాంట్ అయితే యాడ్ అయితే అయిందనమాట. ఇక్కడ ఫాంట్ ఎక్కడ ఉందనేది మీరైతే చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడైతే ఆధార్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని సింపుల్గా ఓకే అయితే క్లిక్ చేయండి. చూసుకోవచ్చు గాయస్, ఇక్కడైతే వారణాసి అని మీకు కావాల్సిన టెక్స్ట్లో అయితే వచ్చిందనమాట. ఇలా మీరు ఏ యాప్లో అయినా ఇదే ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ యూజ్ చేసి అయితే మీరైతే ఈజీగా అయితే అను ఫాంట్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని టెక్స్ట్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి, అలాగే కొంచెం సపోర్ట్ అయితే చేయండి గాయస్.